ఐబీపీఎస్ నుంచి అయితే నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఒకసారి చూద్దాం. ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయిద్దా అనేది అండ్ ఎండింగ్ డేట్ ఎప్పుడు అనేది చూద్దాం. 7/6/2024 అప్లికేషన్ అయితే స్టార్ట్ అయినాయి అనమాట. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి 27/6/2024 అనమాట. ఇంకా ఎన్నో రోజులు లేదు, 5 డేసే ఉంది. ఎవరైనా అప్లై చేసుకోకపోతే వెంటనే అప్లై చేసుకోండి. అండ్ ఇది మంచి అవకాశం అనమాట. బ్యాంకింగ్ సెక్టర్కి వెళ్ళి ఐబీపీఎస్ అంటే కనుక ఎవరైనా అప్లై చేసుకోకపోతే వెంటనే అప్లై చేసుకోండి. దీంట్లో 2 ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. ప్రిలిమినరీ అండ్ మెయిన్స్ అయితే 2 ఉంటాయి అనమాట. 2 ఆన్లైన్ ఎగ్జామినేషనే. ఒకసారి ప్రిలిమినరీ ఎప్పుడే పెడతారంటే కనుక ఆగస్టులో పెడతారు. అండ్ మెయిన్స్ వచ్చేసి సెప్టెంబర్ ఆర్ అక్టోబర్లో అయితే పెడతారు. మీరు ప్రిపేర్ కావడానికి కూడా కొద్దిగా టైం అయితే ఉన్నదన్నమాట. ఎవరైనా అప్లై చేసుకోకపోతే వెంటనే అప్లై చేసుకోండి. అండ్ దీని క్వాలిఫికేషన్ వచ్చేసి ఏ డిగ్రీ అయినా కానీ అయిపోయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఐబీపీఎస్లో ఏమేమి పడినాయి అంటే కనుక గ్రూప్ ఏ ఆఫీసర్స్ స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3 ప్రకారం అయితే పడినాయి అనమాట. అండ్ గ్రూప్ బి ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ నుంచి అయితే పడినాయి అనమాట. ఒకసారి అప్లికేషన్ ఫీజు చూసినట్టయితే కనుక ఆఫీసర్ స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3 ప్రకారం అయితే కనుక 175 రూపీస్ అనమాట. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీటీ వాళ్ళకి అయితే కనుక 850 రూపీస్ అయితే కనుక ఓబీసీ వాళ్ళకి అండ్ ఓసీ వాళ్ళకి అయితే 850 రూపీస్ అంట అప్లికేషన్ ఫీజు వచ్చేసి. అండ్ ఆఫీస్ అసిస్టెంట్ కూడా సేమ్ అంతే ఉన్నది. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయితే ఇది మంచి అవకాశం. బ్యాంకింగ్ సెక్టర్ నుంచి అయితే జాబ్స్ అయితే పడినాయి. ఇప్పటిదాకా ఎవరైనా అప్లై చేసుకోకపోతే వెంటనే అప్లై చేసుకోండి. కింద అయితే లింక్ అయితే ప్రొవైడ్ చేస్తా. ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే కనుక అప్లై చేసుకోండి. మన ఛానల్ ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో జాబ్స్ గురించి అయితే మన ఛానల్లో అప్లోడ్ చేస్తాం.